ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆటోలో దిగి ఇంటికి వెళ్ళిపోతున్న నందిని చూస్తూ, నా నెంబర్ ఉందిగా, అవసరం ఉంటే చెయ్యి చెల్లే. సరే అన్న, చేస్తానే, ఓకే మరి రైట్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు సాయి. తన కోసమే ఎదురు చూస్తున్న అమ్మా నాన్నకి ఈరోజు ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఎక్కువ ఉంది అని కంప్లీట్ చేసుకునేసరికి టైం అయింది. అందుకే లేట్ అయిందని చెప్పి తన రూములోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తన నల్లని కురులను స్వేచ్ఛగా వదిలి ఒక పక్కకి జారేస్తూ ఆ తెల్లని పరుపు మీద తెల్లని బెడ్షీట్ వేసుకొని పడుకుంది. చాలా సంతోషంగా ప్రశాంతంగా గడిచింది. ఈ రోజంతా నా జీవితం మొత్తం ఎప్పటికీ ఇలాగే గడిచిపోవాలని మనసులో కోరుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. గది తలుపు దగ్గరగా వేసుకుంది. లాక్ చేయకుండా గదిలో నిశ్చలంగా ఉన్న నిశ్శబ్దానికి భంగం కలిగిస్తూ గోడ గడియారంలో 2వ ముళ్ళు వేగంగా టిక్ 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 అని శబ్దం చేస్తూ తిరుగుతుంది. చలి కారణంగా ఫ్యాన్ తిరగడం లేదు. చుట్టూ ఎరుపు రంగు అలికినట్టు పలుచగా కనిపిస్తుంది బెడ్ లైట్ వెలుగు. నిద్రపోతున్న నందిని ఒక్కసారిగా కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంది. గడియారంలో ముళ్ళు చప్పుడు చేస్తూ తిరిగింది. వెంటనే బెడ్ దిగి తలుపు దగ్గరికేసి లాక్ చేసుకుంది. ఫోన్ తీసి వీడియో కాల్ చేసి పైన ఉన్న ఫ్యాన్కి చిన్న ముడితో ముడివేసి కింద ఎత్తైన చేతులన్నీ ఒక చెక్క కుర్చీ తెచ్చి తన మెడకు ఉరి బిగించింది. తన కడుపున చివరిసారి మాతృత్వ భావంతో ప్రేమగా తడిమి చూసుకుంది. ఫోన్ చూస్తూ, నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను వదలను, నీ చావుకు నా చేతిలోనే అంటూ మౌనంగా రోదిస్తూ ఆధారంగా ఉన్న కుర్చీని తన్నేసింది. అక్కడ జరుగుతుంది అంతా సుహాన్ ఫోన్లో చూస్తూ నవ్వుతున్నాడు వంకరగా. గొంతుకు ఆ చున్ని గట్టిగా బిగుసుకొని ఊపిరాడక కాళ్ళు చేతులు వేగంగా ఆడిస్తూ గట్టిగా మూనుగుతూ గిలగిలా కొట్టుకుంటూ, నందు నందు ఒసే నందు లే అంటూ గట్టిగా కొట్టి లేపింది తల్లి. నిద్రలోంచి ఒక్కసారిగా వణికిపోతూ లేచి కూర్చుంది నందిని. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఊపిరి సలపడం లేదు. చాలా నీరసంగా అనిపించింది. ఎదురుగా తల్లి ఏదో అరుస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది ఇది ఒక పీడకల అని. అమ్మయ్య అంటూ కొంచెం కుదుటపడి తల్లి వైపు చూసింది మగతగా. చేతిలో ఉన్న చపాతీ కర్రని గాల్లో తిప్పుతూ, ఏంటిది, అసలేంటిదంతా అంటూ బూతులు తిడుతూ పోస్తుంది. ఏంటమ్మా అసలు ఇప్పుడు ఏమైందని? ఎప్పుడు ఏదో ఒక గోల నీతో విసుగ్గా అంది నందిని. ఏమైందే, ఒక్కసారిగా కిందకి చూడవే అంటూ తలని తిప్పి చూపించింది. తెల్లని బెడ్ మీద రక్తంతో మొత్తం ఎర్రగా తడిచిపోయింది. ఒక్కసారిగా నా మెదడు పని చేయడం లేదు, ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు చాలాసేపు. కొన్ని గంటల తర్వాత, హలో సుహాన్, నీకో బ్యాడ్ న్యూస్. నీకు కాదు మనకి. ఏమైంది నందు? ఆందోళనగా అడిగాడు. మిస్క్యారీ అయింది. ఆర్ద్రతతో నిండిన కళ్ళతో బాధపడుతూ, అవునా, అదేంటి, అలా ఎలా జరిగింది నందు అని ఉద్రేకంగా అడిగాడు సుహాన్. అసలు ఎలా జరిగిందో తెలియట్లేదు నాకు. హాస్పిటల్కి వెళ్ళా, ఫుడ్ వల్ల లేదు, బాడీ వీక్గా, ఓవర్ వర్క్ స్ట్రెస్ ఉన్నా అలా జరిగిందనుకుంటా అంటూ బాధపడుతూ చెప్పింది నందిని. సరే, నువ్వేం బాధపడకు. ఈ రోజుల్లో ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. నేను రావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు, వచ్చేస్తా. సరే, మనం కలిసి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను.
నా తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? ఏం కాదులే, అన్నీ చూసుకునేరా. అమ్మ ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడిప్పుడే నయమవుతుంది అంటూ పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. సరే, వచ్చాక మాట్లాడుకుందాం కలుసుకొని. త్వరగా వచ్చేసి. ఐ మిస్ యూ సో మచ్ సుహాన్. బాయ్ రా. మిస్ యూ టూ. జాగ్రత్త. బాయ్ నందు. రోజులు గడిచిపోతున్నాయి. సుహాన్ జాడ తెలియలేదు. ఫోన్కి దొరకడం లేదు. అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆశగా. 2 నెలల తర్వాత కొబ్బరి ఆకులతో నేను ఆకాశమంత పెద్ద పందిరి, బూదేమంత ముగ్గులు, 4 వెదురు గుంజలకు 4 వైపులా కట్టి పెట్టిన పళ్ళన్నీ అరటి చెట్లు, పచ్చని మామిడి తోరణాలు, వచ్చిపోయే చుట్టా పట్టాలు, టెంట్ కింద చేస్తున్న వంటలు, ఆ వీధంతా గుమగుమలాడుతూ పెళ్లి వాతావరణం చోటు చేసుకుంది. వధువరులిద్దరూ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నారు. అందరికీ నమస్కారం చెప్తూ చాలా రద్దీగా నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు సుహాన్. కానీ ఆ సంతోషం ఎదురుగా కూర్చొని అతన్నే చూస్తున్న నందినిని చూడగానే ఆవిరైపోయింది. గొంతు తడారిపోయింది. తెలియకుండానే చెమటలు పడుతున్నాయి. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ అతనికి చెవిలో ఏదో చెప్పి నవ్వుతుంది. అతని కళ్ళలో తడబాటు, ఒంట్లో తెలియని వణుకు మొదలైంది. నందిని అతన్నే సూటిగా రెప్పవేయకుండా చూస్తుంది. అతను లేచి వణుకుతున్న చేతులతో పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాడు. అతను చెప్పిన మాటలు, చేసిన భాషలు, చూపించిన ప్రేమ అంతా మోసం, అంతా బూటకం, అదో పెద్ద నాటకం అని తెలిసి తట్టుకోలేక గుండె పగిలి ఆ నెత్తురు తన కళ్ళలో కంటనీరు వెంబడిగా బయటకి పొంగి గంగల హృదయంలో బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని కంఠంలోనే అణిచిపెట్టి మౌనంగా లేచి ఒక చేత్తో పొంగుకొస్తున్న కన్నీరును తుడుచుకుంటూ ఇంకో చేత్తో ఇద్దరి మీద అక్షంతలు చల్లి జీవితమనే చదరంగపు ఆటలో ఓడిపోయి ఒంటరిగా శిథిలమై బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది జీవోత్సవంలా. ఊరికి తిరిగి వచ్చింది. బస్టాండ్ రద్దీగా ఉండటం వల్ల బస్సు 10 అడుగుల దూరంలోనే ఆగిపోయింది. అందరూ దిగి వెళ్ళిపోయారు, ఒక నందిని తప్ప. చీకటిగా ఉన్న ఆ చివరి సీట్లో ఒక్కతే కూర్చొని అలా ఏడుస్తూనే ఉంది. తనకు గర్భస్రావం అవ్వడానికి కూడా కారణం వాడే అని తెలిసి ఇంకా కుమిలిపోయింది. ఓ పక్క నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నందిని. తనివి తీరా ఏడ్చేసి అంతా మర్చిపోవాలనుకుంది. అమ్మా నాన్నల కోసమైనా తను బ్రతకాలి, కొత్త జీవితం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంది. ఈ గాయం మానడానికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కానీ మానసికంగా దృఢంగా ఉండాలనుకుంది. చాలా లేట్ అయిపోయింది. బస్సు దిగి బస్టాండ్ బయటకొచ్చి ఆటో కోసం చూస్తుంది. జనాలు పలుచగా ఉన్నారు. చలి విపరీతంగా వేస్తుంది. ఆటోలో 2 3 ఉన్నాయి, కానీ వాళ్ళని చూస్తే భయం వేసింది తనకి. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా నాన్న కాల్ చేశాడు. అమ్మా, ఎక్కడున్నావు? నాన్న, నేను బయట ఉన్నా, తొందరగా రా అమ్మా, చాలా లేట్ అయింది కదా. సరే నాన్న, నేను వస్తున్నాను. పోనీ నేను రానా? ఎక్కడున్నావు చెప్పు. పర్లేదు నాన్న, ఈ చలిలో మళ్ళీ మీరెందుకు, నేను వచ్చేస్తానులే. మళ్ళీ అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. సరే, తొందరగా రా, లేకుంటే కాల్ చేయి నాకు. ఐ విల్ బీ దేర్ ఫర్ యూ హనీ, ఓకే. తెలియకుండా కళ్ళనీళ్ళు నీళ్ళలో తిరిగాయి. నాన్న అలా అనగానే నందినికి ఓకే నాన్న కాల్ కట్ చేసింది. సాయన్నకి కాల్ చేసింది నందిని. హలో సాయన్న, ఎక్కడున్నారు? నేను బయట ఉన్నా. ఎవరు మాట్లాడేది? అన్నా, నేను నందినిని, మీ ఇంటి దగ్గరలో ఉంటా కదా. ఓసారి మీ ఆటో కూడా ఎక్కాను. యాదకొచ్చింది సెల్లే. ఏమైందమ్మా ఫోన్ చేసినావు? అన్నా, నేను హన్మకొండ బస్టాండ్లో ఉన్నా.
ఇంటికి పోవాలే, మీరేమైనా దింపుతారా అని కాల్ చేసిన అని ఆలోచిస్తూ, సరే అమ్మా, అయితే వస్తా. ఎక్కడున్నావు? బస్టాండ్లోనా? ఓకే ఓకే, 10 నిమిషాల్లో ఆడుంటా, ఓకేనా అంటూ సారా ప్యాకెట్ చింపి నోట్లో పోసుకుంటూ ఫోన్ కట్ చేశాడు సాయి. మెరుపు వేగంతో ఆటో తీసుకొని నందిని ముందు ఆపాడు. తీవ్రమైన అలసట కనిపిస్తుంది నందిని మొహంలో. ఏమైంది సెల్లె, అట్లున్నావు? అంత మంచేనా అని అడిగాడు సాయి. అన్న, అంతా ఓకే అంది నవ్వు నటిస్తూ. సెల్లె, మనం ఇట్లా దారిలో పోదాం, జల్దీ పోవచ్చు ఇంటికి అంటూ వేరే దారి వెంట వెళుతున్నాడు సాయి. గందరగోళంగా మారిన ఆమె మనసులో ఏవో ఆలోచనలు. అప్రయత్నంగా నందిని సరే అన్న పోనీ అంది. బస్టాండ్ వెనుక నుంచి పద్మాక్షి ఆలయం మీదుగా హంటర్ రోడ్డుకి కలిసే ఒక దారి గుండా ఆ గతుకుల్లో పడుతూ లేస్తూ ఆటో ప్రదేశం అంతా భయంకరమైన నిశ్శబ్దంతో నిర్మానుష్యంగా ఉంది. ఆటో నడుపుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అతని కళ్ళలో కోరికతో కూడిన చూపులు ఆమె శరీరాన్ని తాకుతున్నాయి. ఎప్పటి నుంచో అతని మనసులో నిద్రాణంగా ఆమె శరీరంపై ఉన్న దుర్మార్గపు కోరికను తీర్చుకునే అవకాశం కోసం వేచి చూస్తుంటే అది ఈరోజు వచ్చింది. ఎలాగైనా ఏం చేసైనా ఈ రాత్రికి అతనిని రాక్షస కోరిక తీర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదని భావించాడు సాయి. అనుకున్నదే తడువుగా శీఘ్రంగా బుర్రలో పన్నాగం వేసి ఆటో నుంచి ఆగిపోయినట్టు నాటకమాడి దాన్ని రోడ్డు మీద నుంచి తప్పించి పక్కనే ఉన్న తుప్పల్లోకి తీసుకొని పెట్టాడు. ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి ఎవరికీ అనుమానం రాకుండా ఏదో పోయినట్టు వెతుకుతూ రోడ్డు మీద నిలబడి చూస్తున్న నందినిని వెనక నుంచి నోరు నొక్కేసి నేల మీద పడేసి బలవంతంగా ఆమె కీదకెక్కి బట్టలు లాగేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకు అర్థం కాలేదు. భయంతో వేగంగా కొట్టుకుంటుంది. తప్పించుకోవడానికి ఆలోచన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నందినిని కాళ్ళు పట్టుకొని బతిమిలాడింది. అన్నా అన్నా, ప్లీజ్ అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా, హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ గుండె విసిలేలా ఏడుస్తూ ఉంది. ఆమెలో ఓపిక ఏమాత్రమూ లేదు. ప్రాణం పోయేలా ఉంది. ఆమె రోదనలు మిన్నంటాయి. అరుస్తున్న ఆమె నోటిలో వాడి టీషర్ట్ని బలవంతంగా దూర్చేసి అతి కిరాతకంగా పాశవికంగా ఆమెను మానభంగం చేశాడు. దూరంగా గుడి గంటలు వినిపిస్తున్నాయి. చుట్టూ చిమ్మని చీకటి. మినుగురు పురుగులు గాలిలో వెలుతురు చిమ్ముతూ తిరుగుతున్నాయి. పైనున్న చిక్కలు కనిపించలేనంత విశాలమైన నింగి వైపు చూస్తూ స్పృహ కోల్పోయింది. బట్టలు తొడిగి ఒళ్ళంతా దులిపి స్పృహ తప్పిపోయిన ఆమెను తీసుకుని ఆటోలో పడుకోబెట్టాడు. సిటీకొచ్చాక కిల్లి కొట్టు దగ్గర ఆపి వెళ్ళి సోడా తెచ్చి ఆమె మొహం మీద చల్లాడు. ఓపిక లేక మెల్లగా కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంది. ఆమెను బెదిరింపుగా చూస్తూ, నువ్వు లొల్లి చేసి అల్లరి చేస్తే నీ పరువు, నీ కుటుంబం పరువే పోద్ది. నాకు పోయేదేమి లేదు. ఇది నీకు కొత్తేం కాదు గాని నాకు తెలుసులే. అందుకనే నువ్వు సప్పుడు చేయకుండా ఎప్పట్లానే ఉండు. అన్నీ మర్చిపో. మళ్ళా నీ జోలికి రాను గంతే. బయటకు నువ్వు సెల్లవే, నిన్ను నీ అన్న గంతే. అయింది అర్థమైందా? లేదంటే కథ వేరుంటది. ఇంటికాడ దింపుతా, సప్పుడు చేయకుండా పో అంటూ బెదిరిస్తుంటే పిడికిలి బిగించి కోపంగా రెప్పవేయకుండా వాడినే చూస్తుంది నందిని. ఏందే చూస్తున్నావు, సంపుతావా అంటూ గేలిగా నవ్వాడు. ఇంటికి 2 అడుగుల దూరంలో దింపేసి వెళ్ళిపోయాడు. మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు
3 రోజుల తర్వాత మబ్బులన్నీ చీల్చుకుంటూ శరవేగంగా సూర్యకిరణాలు తిరిగి భూమిని తాకుతున్నాయి. తన అగ్గితో మంటను పుట్టించడానికి నందిని రూమ్ తలుపు తీసిన రఘురాం భార్య పెద్దగా అరుస్తూ కింద పడిపోయి నెత్తి బాదుకుంటుంది. ఎదురుగా నిర్జీవంగా ఫ్యాన్కి వేలాడుతూ ఉరి వేసుకొని కనిపించింది నందిని. బలన్మరణానికి పాల్పడిన నందినికి ఏమైంది? సమాధికెళ్ళిన నందిని సుహాన్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.